హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు శాంతివనం అనే తోట రాజ్యం ఉండేది. అక్కడ పండ్లు, కూరగాయలు అందరూ కలిసి సంతోషంగా జీవించేవి. ఎవరు పెద్దవారు, చిన్నవారు అని తేడా లేదు. ఎవరికైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం కనుక్కుంటారు. ఆ రాజ్యంలో ఒక కొత్త అతిథి వచ్చాడు. మెరిసే ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక పొడవైన బెండకాయ. ఆమె మాటలు చాలా మధురంగా ఉండేవి. అందరినీ పొగిడేది. మీరు ఎంత అందంగా ఉన్నారు, మీరు లేకపోతే ఈ రాజ్యం లేదు అంటూ మాట్లాడేది. మొదట అందరికీ ఆమె నచ్చింది. కానీ కొద్ది రోజులకు విచిత్రమైన విషయాలు జరగడం ప్రారంభమైంది. టొమాటో క్యారెట్ మధ్య చిన్న గొడవ వచ్చింది. మామిడి అరటి మధ్య అపార్థం వచ్చింది. మిర్చి దోసకాయ మాట్లాడుకోవటం మానేశారు. ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఇలా ఎందుకు జరుగుతోంది అని. చిన్న ఉల్లిపాయ పిల్ల మాత్రం గమనించింది. ప్రతి గొడవకు ముందు ఆ బెండకాయ వాళ్ళిద్దరితో వేరువేరుగా మాట్లాడేది. ఒకరి గురించి చిన్న చిన్న మాటలు చెప్పేది. ఆమె నిన్ను ఇష్టపడదు, అతను నీ గురించి చెడ్డగా మాట్లాడాడు అంటూ ఇలాంటి మాటలు చెప్పి వారి మధ్య గొడవలు లేపుతుంది. ఇంకా అది విషం లాంటిది, బయట కనిపించదు కానీ లోపల విస్తరిస్తుంది. ఉల్లిపాయ భయపడి వృద్ధ గుమ్మడికాయ తాత దగ్గరకు వెళ్ళింది. తాతయ్య అన్నాడు, కొన్ని ప్రమాదాలు గట్టిగా అరవవు, నిశ్శబ్దంగా విస్తరిస్తాయి. మరుసటి రోజు ఉల్లిపాయ అందరినీ ఒక చోటికి పిలిచింది. అందరూ కలిసి మాట్లాడాలని చెప్పింది. ఒక్కొక్కరు తమ మనసులోని మాట చెప్పారు. అప్పుడు నిజం బయటపడింది. వాళ్ళ మధ్య వచ్చిన అపార్థాలన్నీ ఆ బెండకాయ చెప్పిన మాటల వల్లే. అందరూ ఆమెను అడిగారు, ఎందుకు ఇలా చేశావు అని. ఆమె నవ్వుతూ చెప్పింది, నేను ఒంటరిగా ఉండలేను, అందరూ గొడవ పడితేనే నాకు అవసరం ఉంటుంది. అది తెలిసి అందరూ షాక్ అయ్యారు. తాతయ్య ముందుకు వచ్చి ఇలా అన్నాడు, విషపాము కాటు ఒక్కసారి బాధిస్తుంది, కానీ విషం పంచే మనిషి రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆమెను శిక్షించలేదు, కానీ దూరంగా ఉంచారు. ఎవరు ఆమె మాటలు వినలేదు. ఆమెకి గొడవలు లేకపోవడంతో ఆమె ప్రభావం మాయం అయింది. కొన్ని రోజుల్లో రాజ్యం మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఆ రోజు నుంచి శాంతివనం రాజ్యంలో ఒక కొత్త నియమం పెట్టారు. మనల్ని కలిపే వాళ్లను దగ్గరగా పెట్టాలి, మనల్ని విడదీయాలనుకునే వాళ్లను దూరంగా ఉంచాలి. చిన్న ఉల్లిపాయను రాజ్యం రక్షకురాలిగా ప్రకటించారు. తాతయ్య నవ్వుతూ అన్నాడు, నిశ్శబ్దంగా గమనించే వాళ్ళే రాజ్యాన్ని కాపాడుతారు. రాజ్యం మళ్ళీ నవ్వింది, ఎందుకంటే వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. ప్రతి ప్రమాదం గట్టిగా కనిపించదు, కొన్ని విషంలా మెల్లగా వ్యాపిస్తాయి. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, విషపాము కంటే ప్రమాదకరం మన మధ్య విభేదాలు సృష్టించే వ్యక్తి. మనల్ని కలిసే వాళ్ళు నిజమైన స్నేహితులు, మనల్ని విడదీయాలనుకునే వాళ్ళు నిశ్శబ్ద శత్రువులు. శాంతి కోసం కొన్నిసార్లు దూరం కూడా అవసరం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.